సో నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఏంటి మీ చేతిలో? నాకు తెలిసి ఒక 10-20 ఉన్నాయి కంటిన్యూస్గా, నాకు తెలిసి మీరు వినాల్సినవి. సో విన్న తర్వాత ఉన్నాయి కదా 10 కాళ్ళకి 10-20. ఓకే ఓకే, సో విన్న తర్వాత సంగీత్ మధ్యలోనే బయటకు వెళ్ళిపోయేలా ఉన్నారు. మా సినిమా మిమ్మల్ని మ్యాడ్ చేస్తాను అనుకున్నాను, మెంటల్ చేస్తాను. అందుకే కదా మీరు కూడా గోవాలో వెళ్ళారు కదా. ఐ అగ్రీ, అది తప్పు, సారీ. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ చేతిలో? ఏమేమి ఉన్నాయి వేడివేడిగా? మీ ఫస్ట్ పాయింట్ బాగా చెప్పారండి, వినాల్సినవి చాలా ఉన్నాయి, ఆ తర్వాత చెప్తామండి. ఓకే, మీరు కూడా అంతే. వింటున్నామండి, చాలా వింటున్నాము, అదే చూడాలి. ఎలాంటి జానర్స్ తో వద్దాం అనుకుంటున్నారు? ఏది డిసైడ్ అవ్వలేదండి ఇంకా. ఉంటుంది కదా మనల్ని చూసుకోవడానికి ఇలా ఉంటుందండి, కాకపోతే ఆడియన్స్ ఇప్పుడు అంటే ఇవాళ రేపు హిట్లే చాలా కష్టంగా ఉంది కదండి స్మాల్ స్కేల్ మూవీస్ కి. సో కంటెంట్ బేస్డ్ వెళ్ళాలి, ఒక మంచి ఆడియన్స్ వస్తారు అనుకునే రిలేటబుల్ కథలే చేయాలి అని ఒకటి బ్రెయిన్ లో ఉంది. సో ఏది ఫిక్స్ అవ్వలేదు, ఇలాంటి పలానా కథ చేద్దామని వింటున్నాం. ఏది నస్తే ఏది బాగుంటుంది అనిపిస్తే అది చేయాలి. సంగీత్ గారు మాస్ యాక్షన్ అయితే ఎలా ఉంటుందంటారు? టైం ఉందండి. ఎంత టైం కావాలండి? అది చూద్దాం, ఆడియన్స్ డిసైడ్ చేసిన చూద్దామండి. ఆడియన్స్ చెప్తారా మీకు ఎప్పుడు యాక్షన్ మూవీ చేయాలి అని? అంటే మెల్లమెల్లగా పెడుతుంటే వాళ్ళు వెదర్ దే ఆర్ లైకింగ్ ఇట్ ఆర్ నాట్ అని తెలుస్తుంటది. కొంచెం యాడ్ చేసుకుంటూ పోతారా? అంత కొంచెం లైట్ గా కమెంట్స్ లో ఇంకొంచెం మ్యాడ్ వన్ లో కాలేజ్ ఫైట్, ఇందులో కొంచెం క్లైమాక్స్ లో